తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మగుణాన్ని అంతా తీసుకుని దానికి మానవాకృతి కల్పిస్తే అది శ్రీరామునిగా మూర్తీభవిస్తుందని మారీచుడు అన్నాడు. ఒక రాక్షసుడే రాముణ్ణి ఈ విధంగా స్తుతించాడంటే ఆ శ్రీరామచంద్రుడు ఎంతటి సుగుణ సంపన్నుడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే యుగాలు మారినా తరాలు మారినా శ్రీరాముడు, శ్రీరామ కథ, శ్రీరామారాధన నవనవోన్మేషంగా పరిఢవిల్లుతున్నాయి. ఊరూరా వాడవాడలా భక్తులు రామచంద్ర ప్రభువునకు ఆలయాల్ని నిర్మిస్తూ తమ గుండెల్లో స్వామిని నిక్షిప్తం చేసుకున్నారు. ఆ పరంపరలో ఆవిష్కారమైనదే పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పు ఎడవల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. రామ సత్య పరాక్రమః అని వాల్మీకి మహర్షి రాముణ్ణి అభివర్ణించాడు. సత్యసంధతకు, అపక్ర పరాక్రమానికి రాముడే ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే ఆయన దేవదేవుడయ్యాడు. అలాంటి ఉదాత్త చరితుడు, ఉత్తమగుణ సంజాతుడైన రఘుకుల తిలకుణ్ణి తూర్పు ఎడవల్లి క్షేత్రంలో దశాబ్ద కాలం క్రితం అర్చావతార మూర్తిగా ప్రతిష్ఠించారు. ఆ ఆరాధనా పరంపర నేటికి కొనసాగుతోంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భక్తజన అభీష్ట ప్రదాయకుడైన రాఘవుడు రమ్యమోహనంగా కొలువు తీరిన క్షేత్రం ఎడవల్లి. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. ఎడవల్లి గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ కోటగిరి విద్యాధరరావు భక్తి సంకల్పానికి ఇది చిహ్నం. స్వస్తి శ్రీ చాంద్రమాన స్వభానునామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ పంచమి గురువారం అనగా 2003 సంవత్సరం జూన్ 19వ తేదీ నాడు ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనాది కార్యక్రమాలను చేశారు. తూర్పు ఎడవల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భక్తుల పాలిట విశేష ఆధ్యాత్మిక సన్నిధిగా అలరారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనే విశిష్ట రామాలయంగా ఈ క్షేత్రం విఖ్యాతిగాంచింది. విశాల ప్రాంగణంలో అందమైన నేత్రపర్వమైన ఆలయ గోపుర ప్రాకారాదులతో ఈ లోగిలి కళకళలాడుతుంటుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి పరిసరాలు, విశాలంగా పరచుకున్న పచ్చిక బయళ్ళు, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ క్షేత్రానికి అదనపు హంగులుగా భాసిల్లుతున్నాయి. 2002 సంవత్సరంలో శంకుస్థాపన జరిగిన ఈ క్షేత్రం కేవలం సంవత్సర వ్యవధిలోనే అద్భుత కట్టడంగా ఆకృతి దాల్చింది. ఆలయ గోపురం పంచకలశయుక్తంగా పంచ అంతస్తులతో కూడి అలరారుతుంటుంది.
ఈ ఆలయ లోగిలిలో వనవాస ఘట్టంలో శబరి చేత పండ్లను స్వీకరించే రామలక్ష్మణుల శిల్పాకృతులు సజీవ కళతో భక్తులను ఆకట్టుకుంటాయి. భారతీయ సనాతన సంస్కృతిలో శ్రీరామునికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సూర్యచంద్రులున్నంత వరకు, సముద్రాలలో జలరాశులు తొణికిసలాడుతున్నంత వరకు, నదీనదాలు ప్రవహిస్తున్నంత వరకు, సృష్టిలో జీవకాలం మనుగడ సాగించే వరకు రాముణ్ణి ఆరాధ్య దైవంగా భక్తులు ఆరాధిస్తూనే ఉంటారు. అందుకే రాముడు ఊరూరా దైవమే కాదు, ఇంటింటి దైవం కూడా. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు ఎడవల్లి గ్రామంలోని ఆలయంలో సీతాలక్ష్మణ సమేతంగా రాఘవుడు రమ్య మోహనంగా కొలువుదీరాడు. గర్భాలయంలో సీతారాములు, లక్ష్మణస్వామి దివ్యమూర్తులు విశేష అలంకృతంగా అలరారుతుంటాయి. రెండవ భద్రాద్రిగా భక్తులు పిలుచుకునే ఈ క్షేత్రంలో మూల విరాట్ మూర్తులు కూడా అదే రీతిలో ఆకట్టుకుంటారు. శ్రీరాముని వామాంకంపై వైదేహి విలసిల్లి ఉండగా సమీపంలో లక్ష్మణస్వామి నెలకొని ఉంటాడు. శ్రీరాముడు చతుర్భుజ రామునిగా, రామనారాయణునిగా, వైకుంఠ రామునిగా అలరారుతుంటాడు. శ్రీరాముని చెంత లోకపావని జానకీదేవి చిద్విలాస శోభితంగా దర్శనమిస్తుంది. రజతమయ అలంకారాదులతో మకర తోరణయుక్తంగా పుష్పమాలికల సౌందర్యాతిశయంతో మూలవరులు తేజరిల్లుతుంటారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయ నిత్య వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అష్టలక్ష్మి స్వరూపాలలో భోగ, కామ్య, వరలక్ష్మి స్వరూపాలకు ప్రత్యేకత ఉంది. ఈ మూడింటి అంశాల సమ్మిళిత స్వరూపమే రాజ్యలక్ష్మీదేవి. రాజ్యలక్ష్మీదేవి ఆరాధన వల్ల కేవలం లౌకికపరమైన సిరి సంపదలే కాదు, ఆధ్యాత్మిక సంపదలు కూడా సిద్ధిస్తాయని ప్రతీతి. అలాంటి విశేష స్వరూపం ఈ ఆలయంలో ప్రత్యేకంగా నెలకొని. రామాలయానికి అభిముఖంగా భక్తాంజనేయ స్వామి వారి సన్నిధి ఉంటుంది. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో. రామభక్త ఆంజనేయునిగా, శ్రీరామచరణ సేవా దురంధరునిగా స్వామి ప్రకటితమవుతున్నాడు. నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. ఎడవల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పాంచరాత్ర ఆగమ విధానంలో నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో, జ్యేష్ఠమాసంలో
ఈ క్షేత్రంలో 2 సార్లు వార్షిక విశేష ఉత్సవాల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తూర్పు ఎడబెల్లి. ఈ యొక్క ఆలయంలో నిత్య ఆరాధన, ప్రత్యేక ఉత్సవాలంతయు కూడా శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిపించబడతాయి. చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు కళ్యాణోత్సవాన్ని, శుద్ధ దశమి నాడు సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతి జ్యేష్ఠ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాల్ని పంచాహ్నికంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం విశేష రీతిలో 2 సార్లు కళ్యాణోత్సవం ఈ క్షేత్రంలో. రామాదివత్ వర్తితవ్యం, రామాదుల వలె మెలగండి అంటూ ఋషీశ్వరులు మనల్ని ఆదేశించారు. న్యాయ మార్గంలో నడిచినట్లయితే పశుపక్ష్యాదులు కూడా సహాయంగా నిలుస్తాయనడానికి రామకథయే ప్రత్యక్ష ఉదాహరణ. అలాంటి రామారాధన ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతూనే ఉంటుంది. ఆ శ్రీరాముడు భక్త మందారుడై అనవరతం అనుగ్రహిస్తూనే ఉంటాడని భక్తుల నమ్మకం. శ్రీరామరక్ష సర్వ జగద్రక్షగా విలసిల్లాలని ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.